ఓం విశ్వరూప సందర్శన యోగం పూర్తి అయింది కదండి. దాదాపు 55 శ్లోకాలు ఉన్నాయండి. వీటి భావాన్ని చాలా సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తానండి. విశ్వరూపం యొక్క అద్వితీయత అంటే విశ్వరూపం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెప్పవచ్చన్నమాట. నిమ్న ప్రకృతికి పైన ఉండటం, సర్వ ప్రాణులతోనూ సమైక్యంగా ఉండటం, వైశ్వ భగవంతునితోనూ పరమ పురుషునితోనూ ఏకత కలిగి ఉండటం, కర్మయందు భగవదిచ్ఛతో ఏకత, ఏకునియందును సర్వగత భగవంతునియందును అనన్యమైన ప్రేమతో ఉండటం, పరిపూర్ణమగు ఆధ్యాత్మిక స్వ అతిక్రమణమునకును ఆ అచింత్య పరివర్తనమునకును ఇది ఏ మార్గమండి. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే మనలో చాలామందికి తెలిసిన అత్యంత ఉన్నతమైన స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రంలోని ఒక వాక్యంతో మొదలు పెడతానండి. అదేమిటంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. మన అంతరంగంలో ఈ విశ్వం అంతటిని ఒక నగరాన్ని అద్దంలో చూడగలిగితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుందంటండి. అదిగో ఆ విశ్వమంతా అలా మనలోనే ఉందంట. అంటే ఏకమునందు అనేకము యొక్క దర్శనము అన్నమాట. అలాగే మనం బాహ్యంలోకి వచ్చి చూస్తే ఆ విశ్వంలో మనం ఒక చిన్న భాగం మాత్రమే అనుకుంటాము. ఆ విశ్వమంతా మనలోనే ఉన్నదని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడే ఆ పరమ రహస్యమైన ఏకత్వం అవగతం అవుతుంది. అలాగే ఎప్పుడైతే బాహ్యంలోకి వచ్చి అన్నింటినీ విడివిడిగా చూస్తూ దానిలో ఒక భాగం అనుకుంటామో అప్పుడే అనేక రూపాలు అనేక విధాలుగా అనిపించి అవి అన్నీ ఆ భగవంతునిలో ఉన్నట్లుగా గోచరం అవుతాయి. అంటే అనేకంలో ఏకం యొక్క దర్శనము మరియు అనేకము ఏకమే అనేది అవగతం అవుతుందన్నమాట.